నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హంగ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల కైవసానికి కాంగ్రెస్ వ్యూహాలు ఇన్ఛార్జ్ మంత్రులకు గెలుపు బాధ్యతల అప్పగింత ఎక్స్ అఫీషియో ఓట్లపై సీఎం దిశానిర్దేశం కొత్తగూడెంలో సిపిఐతో చేతులు కలిపిన హస్తం చెరో 2.5 ఏళ్లు మేయర్ పదవి చేపట్టేలా ఒప్పందం నిజామాబాద్ మహబూబ్ నగర్ నగరపాలికలపై పట్టు అధికార పార్టీ ఖాతాలోకి వడ్డేపల్లి పురపాలిక రేవంత్ను కలిసి మద్దతు ప్రకటించిన ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు 9కి పెరిగిన బలం సంక్షేమం అభివృద్ధే లక్ష్యమన్న ఏపీ సర్కార్ బడ్జెట్లో పేదలకు 52,000 కోట్ల కేటాయింపు సొంత బలం కేంద్రం మద్దతుతో ముందుకెళ్తామని ధీమా కల్తీ నెయ్యి కేసుతో మరో 6 ఉద్యోగులకు ప్రమేయం నిగ్గు తేల్చిన సెట్ శాఖపరమైన చర్యలకు టీటీడీకి లేఖ ఢిల్లీలో రేపటి నుంచి ఏఐపై శిఖరాగ్ర సదస్సు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సహా 20 దేశాల నేతలు 40 మంది దిగ్గజ కంపెనీల సీఈఓల హాజరు ఇరాన్తో అణు ఒప్పందానికి అమెరికా మొగ్గు ఖమేనీతో భేటీకి ట్రంప్ సిద్ధమన్న రూబియో వచ్చే వారం జెనీవాలో 2వ విడత చర్చలు హంగు ఏర్పడిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లు చేజారొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు మార్గనిర్దేశం చేశారు. ఈ అంశంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు. ఎక్స్ అఫీషియో ఓట్ల వినియోగంపై అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. హంగు ఏర్పడిన మున్సిపాలిటీలకు ప్రత్యేక పరిశీలకులను నియమించిన ముఖ్యమంత్రి మున్సిపాలిటీలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రులకు సూచించారు. హంగ ఏర్పడిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లను చేజెక్కించుకునేలా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు నిర్దేశించారు. తెలంగాణలోని మున్సిపాలిటీలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంత్రులు, సీనియర్ నేతలతో జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, తదనంతర పరిణామాలపై చర్చించారు. పురపోరులో మంచి ఫలితాలు సాధించినందుకు మంత్రులను సీఎం అభినందించారు. సరైన వ్యూహంతో హంగ ఏర్పడిన వాటిని దక్కించుకుంటే 90కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెసు ఖాతాలో చేరతాయని వివరించినట్లు తెలుస్తోంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులను 2 ఏళ్ల ప్రజాప్రభుత్వం చేయడం వల్లే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాభిమానాన్ని చూరగొన్నట్లు సీఎం పేర్కొన్నట్లు సమాచారం. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీల ద్వారా ఆరా తీశారు. ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. హంగ ఏర్పడిన మున్సిపాలిటీలను చేజెక్కించుకునే వ్యూహాల అమలు కోసం లోక్సభ నియోజకవర్గాల వారీగా కమిటీల చైర్మన్లుగా పార్టీ నియమించిన ఇన్ఛార్జ్ మంత్రితో పాటు మరో మంత్రి లేదా సీనియర్ నేతను నియమించారు. వారంతా తమ పరిధిలోని హంగ్ మున్సిపాలిటీలను చేజెక్కించుకునేందుకు కృషి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ కు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కార్పొరేషన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీని గెలిపించే బాధ్యతను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అప్పగించారు. కొన్ని మున్సిపాలిటీల్లో మజ్లిస్, వామపక్షాల కౌన్సిలర్ల ఓట్లు కీలకంగా మారినందున వారితో చర్చించే బాధ్యతను అక్కడి ఇన్ఛార్జ్ మంత్రులు చూసుకోవాలని సూచించారు. చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు మద్దతిచ్చే వారిని శిబిరాలకు తరలించాలని, వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కొన్ని చోట్ల ఎక్సఫీషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వేసే ఓట్లు కీలకంగా మారినందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ నగరపాలికల్లో రాజకీయం రంజుగా మారింది. బలం తక్కువగా ఉన్న చోట కూడా మేయర్ పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పక్కడబందీగా వ్యూహాలు అమలు చేస్తోంది. తమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించడమే కాకుండా ఇతరుల మద్దతు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కరీంనగర్లో బీజేపీ, అధికార పార్టీ మధ్య పవర్ గేమ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో వీలైనన్ని మున్సిపల్ కార్పొరేషన్లను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. నిజామాబాద్లో బీజేపీ ఎక్కువ డివిజన్లు గెలుపొందినా ఎంఐఎంతో చేతులు కలపడం ద్వారా కాంగ్రెస్ మెజారిటీ మార్కును దాటనుంది. నిజామాబాద్ మేయర్ పీఠం హస్తానికే దక్కే పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం నగరపాలక సంస్థ కూడా చేజారకుండా అధికార పార్టీ చక్రం తిప్పింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని సిపిఐతో ఒప్పందం చేసుకుంది. ఎంఐఎం స్వతంత్రుల మద్దతులో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా హస్తగతం కానుంది. కరీంనగర్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థి తెరపైకి రావడంతో
తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో రామగుండం, మంచిర్యాల, నల్గొండలో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం రాగా మహబూబ్ నగర్లో 2 స్థానాలు తక్కువ కావడంతో స్వతంత్రులు ఎంఐఎం మద్దతుతో మేయర్ పదవిని దక్కించుకోనుంది. నిజామాబాద్ మేయర్ పీఠం అధికార పార్టీకి దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. 60 మంది సభ్యులు కలిగిన నిజామాబాద్ కార్పొరేషన్లో 28 బీజేపీకి, 17 కాంగ్రెస్కు, 14 ఎంఐఎంకు, 1 డివిజన్ బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నిజామాబాద్లో అవకాశం లేదని తేలిపోయింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ శుక్రవారం రాత్రే కాంగ్రెస్ శిబిరంలో చేరినట్లు తెలిసింది. దీంతో నిజామాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కాంగ్రెస్ ఎంఐఎంలకు దక్కనున్నాయి. కొత్తగూడెం మేయర్ పదవి మొదటి 2.5 ఏళ్లు సీపీఐకు, కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ పదవి, తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్ మేయర్ పదవి, సీపీఐ డిప్యూటీ మేయర్ పదవి చేపట్టేలా ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. ఎన్నికలకు ముందు సమాచార లోపం వల్ల కొత్తగూడెంలో 2 పార్టీలు స్నేహపూర్వకంగా పోటీ చేశాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తెలిపారు. అంతిమంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీతో గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఉంది. దాంట్లో భాగంగానే మేము వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ పరంగా పార్టీల పరంగా కలిసిపోతూ ఉన్నాం. ఆ మైత్రి కొనసాగాలనే ఉద్దేశంతోనే ఇవాళ మా మంత్రులతో పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు సిపిఐకి మేయర్ పదవి ఇస్తే డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఇస్తే డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చే విధంగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినాం. మొదటి 2.5 సంవత్సరాలు సిపిఐకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి తీసుకోవడం జరుగుతుంది. కరీంనగర్ కార్పొరేషన్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు అవసరమైన మెజారిటీ చేరువగా బీజేపీ వచ్చినప్పటికీ ఆ పార్టీని నిలువరించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు సమాచారం. 66 డివిజన్లలో బీజేపీ 30 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్కు 14 మంది కార్పొరేటర్లు, బీఆర్ఎస్కు 9 మంది, ఎంఐఎంకు 3, స్వతంత్రులు 10 మంది విజయం సాధించారు. మేయర్ పీఠం దక్కాలంటే 34 మంది సభ్యుల బలం కావాలి. స్వతంత్రుల మద్దతు కోసం ప్రధాన పార్టీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి రంగంలోకి దిగి తన మార్కు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థి కొమరయ్య పేరు తెరపైకి తేవటంతో సమీకరణలు మారే సూచనలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎంఐఎంకు కలిపి 17 మంది కార్పొరేటర్లు ఉండగా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 1, 5 స్వతంత్రులు వారి శిబిరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ సమయంలో ఏదైనా జరగొచ్చనే ధీమాతో ఆ మంత్రి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్పై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వడంతో పార్టీల అంచనాలు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరింది. మొత్తం 10 వార్డులుండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 8, కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరో వార్డు నెగ్గాయి. ఏఐఎఫ్బీ తరపున గెలుపొందిన 8 మంది కౌన్సిలర్లు స్థానిక నేత వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చేరికతో వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలం 9కి పెరిగింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను హస్తం పార్టీ చేపట్టడం లాంఛనంగా మారింది. ఆర్థిక సవాళ్లున్న సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని వార్షిక బడ్జెట్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఉన్న ఆర్థిక బలానికి కేంద్ర మద్దతుతో ముందుకు వెళ్లనున్నట్లు విశ్వాసం వ్యక్తం చేసింది. అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు కేంద్ర బడ్జెట్ ఎలా ఉపకరిస్తుందనే ప్రణాళికలను వివరించారు. అయితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే రాబడి సాధించడం అసలైన సవాల్గా మారనుంది. 3.32 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సమర్పించిన ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రెవెన్యూ లోటును 22,002 కోట్లకు పరిమితం చేస్తామన్నారు. ద్రవ్యలోటు 75,868.09 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. సామాజిక పింఛన్లకు పెద్ద మొత్తంలో నిధులిచ్చారు. మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి గణనీయంగా కేటాయింపులు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం తదితర రంగాలకు ప్రాధాన్యమిచ్చారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్ర సహకారం తీసుకుంటామని ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రకటించారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయుక్తమవుతుందో బడ్జెట్లో విశదీకరించారు. 5 ఏళ్ల వైసీపీ అస్తవ్యస్త విధానాల నుంచి ఏపీని ఎలా గట్టెక్కిస్తున్నామో పయ్యావుల వెల్లడించారు. బడ్జెట్లో కొత్త నిర్ణయాలను ప్రకటించడంతో పాటు ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర సాయం, ప్రైవేట్ భాగస్వామ్యం, బ్యాంకు రుణాలతో రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.
విశాఖ, అమరావతి, తిరుపతి ఆర్థిక జోన్ల అభివృద్ధికి కేంద్ర సాయం పొందడం ముఖ్యమన్నారు. ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల ఆర్థిక సాయానికి 245 కోట్లు ఇవ్వడంతో పాటు 100 కోట్లతో ఏపీ సంపద నిధి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు భాగస్వాములను కూడా కలిపి ఆ నిధులతో ఇతర చోట్ల ప్రధాన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతామన్నారు. వాటి ద్వారా ఏపీ ఆర్థిక శక్తిని పెంచుకోవాలనేది లక్ష్యమని ఆర్థిక మంత్రి పయ్యావుల చెప్పారు. ముఖ్యమంత్రి గారు డీప్ టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ వంటి విధానాలు కేంద్రంగా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని సరికొత్త శకంలోకి నడిపిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఏపీ వెల్త్ ఫండ్ను ప్రారంభించబోతున్నాం. రాబోయే రోజుల్లో అది నార్వే, యుఏఈ సావరిన్ వెల్త్ ఫండ్స్లా విస్తృతమై మొత్తం రాష్ట్రాన్నే నడిపించడానికి సరిపోవచ్చు. నాతో సహా ఈనాటి సమాజానికి ఈ టెక్నాలజీల ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు. కానీ ఆయన ఐటీ రంగంలో చూపిన చొరవ వల్ల 1990లో నాటి యువతరం లబ్ధి పొందినట్టే ఈనాటి యువత కూడా ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ టెక్నాలజీతో భవిష్యత్తు ఖచ్చితంగా లబ్ధి పొందుతుంది. సూపర్ 6 పేరిట అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆర్థిక మంత్రి పెద్దపీట వేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు 27,719 కోట్లు, తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఇచ్చే సాయానికి 6,600 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు 91,527 కోట్లు, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు కేటాయించారు. మహిళలు, యువతులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 1,420 కోట్లు, బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్ రాయితీకి 600 కోట్లు బడ్జెట్లో చూపారు. వివిధ సామాజిక వర్గాల ఆర్థిక సాయానికి 2,320 కోట్లు కేటాయించారు. ఆటో డ్రైవర్లకు సేవలో కార్యక్రమానికి 450 కోట్లు, మత్స్యకార సేవలో కార్యక్రమానికి 260 కోట్లు, ఉపకార వేతనాలకు 3,836 కోట్లు, మధ్యాహ్న భోజనానికి 2,161 కోట్లు నిధులిచ్చారు. సాగునీటి రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పోలవరంను వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో 6,105 కోట్లు కేటాయించింది. ఇతర భారీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 9,906 కోట్లు కేటాయించింది. వ్యవసాయ, అనుబంధ శాఖలకు ఆర్థిక మంత్రి పయ్యావుల 53,752 కోట్లు కేటాయించారు. రైతుల కోసం 500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. పేదలకు 6 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు పోలీస్ వ్యవస్థను ఆధునికీకరిస్తామని మంత్రి పయ్యావుల ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 2,34,140.14 కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు కేంద్ర పన్నుల్లో వాటా 46,127 కోట్లు, ఆర్థిక సంఘం గ్రాంట్లు 4,099 కోట్లు వచ్చినట్లు చెప్పారు. సొంత రాబడి 75,909 కోట్లు సాధించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల తెలిపారు. రెవెన్యూ లోటును 22,002.50 కోట్లకు పరిమితం చేస్తామని ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రతిపాదనల్లో 33,185.97 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేయగా, సవరించిన అంచనాలతో అది 41,118.36 కోట్లకు పెరిగింది. ఎమ్మెల్యేలు ఎంత ఎక్కువగా ప్రజల్లో ఉంటే అంత ఎక్కువ నిధులిస్తారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నేతలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. కడప జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, డ్రైన్లు, ఇతర పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు కోరగా, ఆర్థిక ఇబ్బందులు ఉన్న నిధులు కేటాయించి ఒక్కో సమస్య పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కడప ఉక్కు కర్మాగారం పనులు మే నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో జిల్లాకు పూర్వ వైభవం మొదలైందని, 2029 ఎన్నికల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేలా పనిచేయాలని కూటమి నేతలకు చంద్రబాబు సూచించారు. రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృత్రిమ మేధ ఏఐపై ఢిల్లీ వేదికగా రేపటి నుంచి శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. దక్షిణార్ధగోళ దేశాలకు ఏఐని అందుబాటులోకి తీసుకురావడం, ఉన్నత స్థాయి సాంకేతికతల్ని పంచుకునే మార్గాలను అన్వేషించడమే ధ్యేయంగా 5 రోజుల సదస్సు జరగనుంది. ప్రజలు, భూగోళం, పురోగతి అనే మూడింటిపై ఆధారపడి చర్చలు సాగే ఈ సదస్సులో 20 దేశాల నుంచి నేతలు, విధాన రూపకర్తలు, నిపుణులు పాల్గొననున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో, స్పెయిన్ అధ్యక్షుడు సాంచెజ్, ఐరాసా సెక్రటరీ జనరల్ గుటెరెస్ తదితరులు హాజరు కానున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి 40 మంది సీఈఓలు కూడా వస్తారని అధికార వర్గాలు తెలిపాయి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇంటి దొంగల పాత్రను సెట్ బట్టబయలు చేస్తోంది. మహాపచారంలో నిందితులకు టీటీడీ ఉద్యోగులు 6 సహకరించినట్లు గుర్తించింది. ఈ మేరకు వారిపై శాఖపరమైన చర్యలకు టీటీడీకి లేఖ రాసింది.
తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి కేసులో మరో 6 టీటీడీ ఉద్యోగులకు ప్రమేయం ఉందని సిట్ విచారణలో తేలింది. నిందితుల జాబితాలో చేర్చేంత అభియోగాలు లేకున్నా వారికి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించింది. అందువల్ల వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ బృందం తిరుమల తిరుపతి దేవస్థానానికి లేఖ రాసింది. డిప్యూటీ ఈవో పద్మావతితో పాటు విఎస్ సురేష్ కుమార్, జ్యోతీశ్వరుడు, పార్థసారథి, భూపాలన్ మురళి, వెంకటరమణకు కల్తీ నెయ్యి వ్యవహారంతో ప్రమేయం ఉన్నట్లు పేర్కొంది. కొనుగోళ్లు, గోదాముల విభాగంలో విధులు నిర్వర్తించిన ఆ 6 ఈ కేసులో నిందితులుగా ఉన్న డైరీ ప్రతినిధులు, ఉన్నతాధికారులకు సహకరించారు. ఎప్పటికే టీటీడీకి చెందిన 9 మంది ఉద్యోగులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. గతంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ శాఖలో విధులు నిర్వర్తించిన 7 ఉద్యోగులు వైష్ణవి డైరీ నుంచి లంచాలు పొందినట్లు శ్రీనివాసన్ అనే కమిషన్ ఏజెంట్ డైరీ ద్వారా బయటపడింది. సిట్కు దొరికిన ఆ డైరీ దర్యాప్తులో కీలకంగా మారింది. అందులో ఏ అధికారికి ఎంతంత లంచం, ఎప్పుడెప్పుడు ఇచ్చారనే సమాచారం ఉంది. లంచాలు తీసుకున్న ఆ అధికారులు డైరీని తనిఖీ చేయకుండానే అనుకూలంగా నివేదిక ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెయ్యి తయారు చేసే సామర్థ్యం పెద్దగా లేకున్నా డైరీ ప్రతినిధులు చెప్పిన విధంగా సంతకాలు చేశారు. ఫలితంగా టీటీడీ టెండర్లలో పాల్గొనేందుకు వారికి ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో వాటన్నింటిపై మరోసారి శాఖాపరంగా విచారించి వాస్తవమైతే చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులు కోరారు. నీట్ ఐఐటీలో సీట్లు సాధించేలా గురుకులాల్లోని ఎస్టీ విద్యార్థులకు శిక్షణ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుల్లో ముందుంటున్నారని, ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలనే పట్టుదల వారిలో పెరిగిందన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సంతశ్రీ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సేవలాల్ మహారాజ్ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గిరిజన ప్రాంతాల కోసం బడ్జెట్లో 9,190 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని విధాల వీళ్ళని అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్లో స్పెషల్ కోచింగ్ పెడతాం. ఎంతమంది వీలైతే అంతమంది పిల్లలు ఐఐటికి, ఎన్ఐటికి పోయే పరిస్థితి తీసుకొస్తాం. నీట్ కూడా పోయే పరిస్థితి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఆయన ఆలోచన విధానానికి మనం పునరంకితమై సమాజ హితం కోసం పనిచేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో బిల్ గేట్స్ సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సచివాలయానికి రానున్న బిల్ గేట్స్ ఆర్టీజీఎస్కి వెళ్లి పాలనలో సాంకేతికత వినియోగాన్ని పరిశీలించనున్నారు. రియల్ టైం గవర్నెన్స్ విధానం, దాని ఫలితాలను బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు వివరిస్తారు. అనంతరం గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు సమావేశమై స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్న బిల్ గేట్స్ బృందం డ్రోన్లు, ఏఐతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలించనుంది. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలు రద్దీగా మారాయి. శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. మహాదేవునికి భక్తి శ్రద్ధలతో పూజలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఇరాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారని బ్లూంబర్గ్ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. అవసరమైతే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కలవడానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నారని రూబియో పేర్కొన్నారు. రేపు ఖమేనీ కలవాలనుకున్నా అందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఒకరిని కలవడం అంటే వారితో ఏకీభవిస్తున్నట్టు కాదని, అది ట్రంప్ పనితీరులో ఒక భాగమని రూబియో స్పష్టం చేశారు. గతేడాది ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు ఒమన్ వేదికగా చర్చలు జరిగినా అందులో పురోగతి సాధించలేదు. ఈ వారం జెనీవాలో అమెరికా, ఇరాన్ కొత్త రౌండ్ అణు చర్చలు జరపనున్నాయి. ఈ మేరకు స్విస్ ప్రభుత్వం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల్ని ఉద్దేశించి తొలి ప్రసంగం చేసిన ఆయన బంగ్లాదేశ్ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యమని ప్రకటించారు. భారత్తో నిర్ణయాత్మక అనుబంధాన్ని కొనసాగిస్తామని చెప్పారు. భారత్లో తలదాచుకున్న అవామీ లీగ్ అధినేత్రి, మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత న్యాయ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందని తారిక్ రెహమాన్ తెలిపారు. బంగ్లాదేశ్లో శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యమిస్తామన్నారు.
హసీనాను అప్పగించాలని భారత్ను పలువురు బీఎన్పీ సీనియర్ నేతలు కోరుతున్న నేపథ్యంలో తారిక్ రెహమాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.